వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు ప్లస్ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైనటువంటి మనిషి, మానవుడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకి ప్రభు అయినటువంటి యేసు పూర్తి మనిషి కాదేమో, దేవుడిగా ఉండి అందుకే అవన్నీ భరించాడు, అందుకే ఆయన సిలువెక్కిన నొప్పులు లేవేమో అని రకరకాల దుర్బోధలు, రకరకాల ఇలాంటి ఆలోచనలు కూడా మనకు పుడుతుంటాయి. దుర్బోధలు సరే పుట్టాయి అనుకోండి, ఉన్నాయి, కానీ మనకి అనుమానం వస్తుంది సాధారణంగా. ఎందుకంటే ఈ శ్రమలు ఎంతగా భరించారంటే చాలా భయంకరం. కనుక సిలువ మరణం చెందినటువంటి ప్రభు అయినటువంటి యేసు పూర్తిగా మనిషిగా పుట్టలేదేమో అన్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, హీబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, సహోదరుల వంటివాడు, అనేక సహోదరులు వంటివాడుగానే ఆయన పుట్టాడు. ఇంగ్లీష్ బైబిల్లో హీ వాజ్ ఫుల్లీ అ మ్యాన్. ఫుల్లీ అ మ్యాన్ అంటే మనిషిగా, పరిపూర్ణమైనటువంటి మనిషిగా ఆయన పుట్టాడు. ఫుల్లీ మ్యాన్. బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన పరిపూర్ణమైనటువంటి మనిషిగా పుట్టాడు? అందుకే క్రిస్మస్ అంటే. ఆయన దైవత్వం కలిగినటువంటి మనిషి, ఎస్, దానికి అసలు డౌట్ లేదు. కానీ ఆయన మనిషి, అది ప్రాముఖ్యం. మనిషిగా, దేవుడు మనిషిగా పుట్టాడా? హీఈస్ గాడ్ ఇన్ ద ఫ్లెష్. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప విషయం అండి. హీఈస్ గాడ్ ఇన్ ద ఫ్లెష్. హీఈస్ గాడ్ ఇన్ ద ఫ్లెష్ అంటే శరీరం కలిగినటువంటి దైవము ఆయన. ఎందుకు దైవము అంటే పాపము లేనివాడు. పాపము లేనివాడు ఎవరు అని ఉండగలరు అంటే ఒక్క దేవుడు తప్పించి ఇంకెవరు లేరండి. ఏ పాపము లేదు, ఏ చెడ్డ ఆలోచన, చెడ్డ చూపు లేదండి. పాపము లేనివాడు, పాపరహితుడు. కనుక ఆయన దైవత్వం కలిగినటువంటి వాడైనప్పటికీ ఆయన పరిపూర్ణమైన మనిషి. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచున్నది. క్రీస్తు శరీరము నందు అంటే ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ద ఫుల్నెస్ ఆఫ్ ద డివినిటీ. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచున్నది. దేవుని బిడ్డలారా, ఆ దేవుడే భూమి మీదకి మన కొరకు మనిషిగా పుట్టి పోగొట్టుకున్నటువంటి ఆధిపత్యం, పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం, పోగొట్టుకున్నటువంటి స్థానము, పోగొట్టుకున్నటువంటి అధికారము, వీటినన్నింటినీ మనకు తిరిగి ఇవ్వటానికి దేవుడే దిగి వచ్చాడు. ఇది గొప్ప అద్భుతం. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన పరిపూర్ణమైనటువంటి మనిషి. ఎందుకు మనిషిగా దిగి వచ్చాడంటే మన కొరకు ఏం చేయటానికి? అటోన్మెంట్. ఏం చేయటానికి? అటోన్మెంట్. మొట్టమొదటి మాట 17వ వచనంలో మొట్టమొదటి మాటల్లో ఏమని ఉంటుందంటే, పరిహారము చెల్లించటానికి. పాపము నిమిత్తం పరిహారము చెల్లించటానికి. ఎందుకు పరిహారం చెల్లించాలంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే దేవుని చిత్త ప్రకారంగా కాకుండా ఏం చేసినా మనిషి మరణించవలసిందే. కనుక ఈ మరణాన్ని పరిహరించటానికి, ఇంకొకరు వేసుకోవటానికి, ఆ ఎవరు ఆయన వేసుకోవటానికంటే మనిషిగా దిగి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసు. హల్లెలూయా. అందుకే పాపిగా పుట్టిన నాలాంటి వాడిని
దేనికి కూడా నోచుకోలేదండి. యథార్థంగా చెప్తున్నాను. దేన్ని కూడా నేను కలిగి ఉండలేకపోయాను. నా దగ్గర ఏమీ లేదు, ఏమీ రాదు. ఐఎమ్ అ మిజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. కానీ నా పాపమును పరిహరించడానికి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు నా ప్రభు అయినటువంటి యేసు. అందుకే కన్నీటితోని కృతజ్ఞతతోనూ ఆయన గురించి ఆయన కనపరుస్తూ ఆయన హెచ్చిస్తూ నీకు ప్రకటిస్తున్నాను. నీ పాపం పరిహరించడానికి ఆయన భూమి మీదకి దిగివచ్చాడు. తద్వారా దేవుని కుమారుడు భూమి మీదకి మనిషి కుమారుడుగా పుట్టడానికి గల కారణం ఎందుకంటే మనిషి కుమారులమైనటువంటి మనల్ని దేవుని కుమారులుగా మార్చటానికి. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశాన్ని మీరు విని అంగీకరిస్తారా? అంగీకరిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు ఆశీర్వదింపబడతావు. దీనికి కులం, మతం, రంగు భేదాలు, వర్గ భేదాలు, ప్రాంతీయ భేదాలు ఏమీ అడ్డులేవండి. నువ్వు నమ్మినట్లయితే యేసుక్రీస్తు వారు నిన్ను ఆయన ఎక్కడున్నారో అక్కడికి తీసుకెళ్తారు. ఆయన ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. పరమ నుండి దిగి వచ్చి పరముకు వెళ్ళిపోయినవాడు కనుక నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళగలిగిన ఏకైక మహారాజు నా ప్రభు అయినటువంటి యేసు. తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు, తప్పకుండా నిన్ను మోక్షానికి తీసుకువెళ్తారు. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు బలపరచండి ప్రభువా, వారిని సిద్ధపరచండి ప్రభువా, వారిని మీ బిడ్డలుగా అంగీకరించండి ప్రభువా. మీ రక్తం వారి మీద చిలకరించి క్షమించి మోక్షానికి ప్రాప్తులుగా చేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.